రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఆగస్ట్ 15న పుతిన్తో భేటీ తర్వాత జెలెన్స్కీతోనూ తాను భేటీ అవుతానని ట్రంప్ ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. అయితే ట్రంప్ చేస్తున్న శాంతి వ్యాఖ్యలను పక్కన పెడుతూ రష్యా యుక్రెయిన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలోని ఇంధన మౌలిక సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో రష్యన్ చమురు ఎగుమతుల విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. యుక్రెయిన్ దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 0.12% పెరిగింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ చమురు ధర సైతం 0.22% పెరిగింది. యుక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఈ దాడులు చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రష్యా చమురును ఇతర దేశాలు కొనుగోలు చేస్తూ యుద్ధానికి సహకరిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో యుక్రెయిన్ ఈ దాడులు చేపట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నా అవి ఫలించడం లేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తాజాగా రష్యాపై దాడి చేసింది. ఆగస్టు 24న ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రష్యాలోని ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో దాడి చేసింది. కుర్స్క్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడంతో ఒక రియాక్టర్ సామర్థ్యం 50% తగ్గిందని రష్యా అధికారులు వెల్లడించారు. ఇక డ్రోన్ దాడి కారణంగా అక్కడ మంటలు చెలరేగాయని, కానీ వాటిని త్వరగా ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ రష్యాపై చాలా వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు రష్యాకు ఎంతో కీలకమైన కుర్స్క్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడి చేసింది. దీంతో రష్యా పవర్ సప్లైపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉక్రెయిన్ చేసిన దాడులతో రష్యా చమురు సరఫరాపై ఆందోళనలు పెంచింది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి. సుమారు రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్ చమురును రష్యా ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ దాడులు రష్యా ఇంధన ఎగుమతులపై అనిశ్చితిని సృష్టించాయి. ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యాలోని బ్రెంట్ క్రూడ్ ధర 0.12% పెరిగి $67.81 చేరుకుంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 0.22% పెరిగి $63.80 చేరింది. ఈ ధరల పెరుగుదల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో అనిశ్చితికి దారితీస్తోంది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత్పై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇప్పటికే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో భారత్లోనూ చమురు ధరల పెరుగుదలకు దారితీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడినైతే 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేస్తానంటూ ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా మారింది. దీంతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల పుతిన్తో భేటీ అయ్యారు. కానీ ఆ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. మరోవైపు పుతిన్, జెలెన్స్కీ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడంతో యుద్ధానికి ముగింపు లభిస్తుందని అంతా భావించారు. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాపై దాడి చేయడంతో శాంతి చర్చలు మరింత క్లిష్టతరంగా మారతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ దాడితో చమురు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఇటీవలే రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై టారిఫ్లు విధించారు. ఆగస్టు 27 నుంచి భారత ఎగుమతులపై టారిఫ్లు 50%కి చేరనున్నాయి. ఇప్పుడు రష్యా క్రూడ్ ధర పెరగడంతో దీని వెనక అమెరికా హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే ముడి చమురును కొనుగోలు చేస్తామని రష్యాలోని భారత రాయబారి స్పష్టం చేసింది. తమకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక భారత్ చమురు కొనుగోలును తగ్గించిందని అమెరికా చెప్తున్నా అందులో ఎలాంటి నిజం లేదని భారత అధికారులు కొట్టిపారేశారు. దీంతో ఉక్రెయిన్ దాడుల కారణంగా చమురు ధరలు పెరిగితే భారత్ కొనుగోళ్లు తగ్గుతాయని అమెరికా భావిస్తోంది. అయితే ఈ దాడులు ఉక్రెయిన్ సైనిక వ్యూహం భాగంలో ఉన్నప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. న్యూక్లియర్ ప్లాంట్పై దాడి అంతర్జాతీయ న్యూక్లియర్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన దాడి ఇరు దేశాల మధ్య సంఘర్షణను మరింత తీవ్రం చేస్తోంది. రష్యా ఈ దాడులను ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఈ దాడులు రష్యా ఇంధన ఎగుమతులను తగ్గించినప్పటికీ ఉక్రెయిన్ ఆర్థిక, సైనిక సామర్థ్యాలు కూడా యుద్ధం వల్ల తీవ్రంగా బలహీనపడ్డాయి. చమురు ధరల పెరుగుదల గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా దిగుమతిపై ఆధారపడే దేశాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు ఈ దాడులకు రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేది కూడా కీలకంగా మారింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.